ఏపీలో రాజకీయ లెక్కలు ఆసక్తికరంగా మారాయి. కూటమి నేతలు వచ్చే ఎన్నికలే లక్ష్యంగా తమ వ్యూహాలు అమలు చేస్తున్నారు. 15 ఏళ్లు కూటమి అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తూ ముందుకెళ్తున్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని మాజీ సీఎం జగన్ ప్రతి సందర్భంలో చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాలపై పోరుబాట కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో సుదీర్ఘంగా జైలులో ఉండి బయటకు వచ్చిన వల్లభనేని వంశీకి ఊహించని షాక్ తగిలింది. దీంతో నెక్స్ట్ స్టెప్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. వైసీపీ కీలక నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊహించని షాక్ తగిలింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వంశీ పలు కేసుల్లో సుదీర్ఘకాలం జైలులో ఉన్నారు. బెయిల్పై బయటకొచ్చారు. అస్వస్థతకు గురైన వంశీ కొద్ది రోజులుగా తిరిగి పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఈ సమయంలో తాజాగా మాచవరం పోలీస్ స్టేషన్లో వల్లభనేని వంశీపై కేసు నమోదైంది. సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో వంశీపై కేసు నమోదు చేశారు. 2024 జూలైలో తనపై వంశీ ఆయన అనుచరులు దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వంశీతో సహా మరో 8 మందిపై మాచవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 2019 గన్నవరం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ తర్వాత జగన్కు దగ్గరయ్యారు. 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి గన్నవరం అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వంశీపై ఉన్న కేసులతో అరెస్ట్ చేశారు. సత్యవర్ధన్ను వంశీ అండ్ కో కిడ్నాప్ చేసి దాడి చేశారని కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. 2023లో గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కూడా జరిగింది. అయితే ఈ దాడిలో ప్రధాన సాక్షిగా సత్యవర్ధన్ ఉన్నారు. ఈ ఘటనలో ఆయన ఇచ్చిన ఫిర్యాదే కీలకంగా మారింది. ఈ క్రమంలో సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వంశీతో పాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీకి నూజివీడు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వివిధ కేసుల్లో దాదాపు 137 రోజులుగా వంశీ జైలులో ఉన్నారు. ఇప్పుడు మరో కేసు నమోదు కావడంతో తరువాతి చర్యలపై రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.